గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ శరీరానుసారమైన దానిలో నుండి దేవుడు మనం విడిపించాడు ఆయన శక్తి ద్వారా. దానిని సిలువ వేసి శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుడు తీసివేస్తాడు మనలోంచి. శరీరానుసారమైనటువంటి మనస్సు ఎందుకు దేవుడు మనలోపటి నుంచి తీసివేశాడు అలాంటి మనస్సు అంటే, మనం ఎప్పుడు కూడా శరీరము కోసమే తపన పడతా ఉన్నాం, శరీరానుసారమైనటువంటి క్రియల కోసం, ఈ లోకము కోసం. కానీ దేవుడు వాటి కోసం కాదంట నిన్ను తీసుకొని వచ్చాను. ఆయన కోసం సిద్ధపరచుకున్నాను నిన్ను. ఏం లేదు, సింపుల్గా ఆలోచన చేయండి ఒకసారి. ఈ లోకానికి వచ్చారు మీరు, ఎట్లొచ్చారు? తల్లి గర్భము ద్వారా మనం ఈ లోకానికి వచ్చాం. ఏమైనా తీసుకొని వచ్చామా అమ్మా? ఏమైనా తీసుకొని వచ్చామా? చాలా సంపాదించుకున్నాం ఈ లోకంలో. ఒక్కొక్కరికైతే రంగురంగుల వస్త్రాలు, చాలా కాస్ట్లీ. కొంతమందికి రకరకాల ఆభరణాలు, బంగారం. ఇంకా కొంతమందికి ఆస్తులు ఉంటాయి, అంటే ల్యాండ్స్ ఉంటాయి, బలగం ఉంటుంది. చనిపోయాడు ఆ వ్యక్తి, ఏం తీసుకొని వెళ్తాడు? ఏమన్నా తీసుకొని పోతాడా? ఎందుకు? శరీరాన్ని కూడా తీసుకుపోతాడా? శరీరాన్ని కూడా తీసుకుపోడు. ఏది తీసుకొని పోడు. ఇలాంటి చాలా విన్నాం పాస్టర్ గారు, మీరు అనొచ్చు. ఏమీ తీసుకొని వెళ్ళం. కానీ ఇందులో చాలా ఆలోచన చేయాలి మనం. ఎందుకు నరుడు వచ్చాడు, తనకిచ్చినటువంటి పాత్రను పోషించి తిరిగి వెళ్ళిపోయాడు. ఒక సంఘటన జరిగింది ఈ లోకంలో, బైబిల్లో కూడా మనం చూడొచ్చు. దేవుడు ఒకరోజు ఈ భూలోకాన్ని దర్శించాడంట, తండ్రి అయిన దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశీలించి చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. ఉన్నారమ్మా? ఒక్కరు లేరంట. కొద్దో గొప్ప ఒక అతను కనబడ్డాడు. ఆయన పేరేం పేరు? నోవహు. ఆయనను ఎన్నుకున్నాడు, ఆయన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మిగతా వారందరినీ కూడా ఆయన నాశనం చేశాడు, చంపేశాడు. అంటే ఏంటి? ఎందుకు నాశనం చేశాడు? పనికిరాని చెత్త. మీ ఇంట్లో పనికిరాని చెత్తని మీరు ఏం చేస్తారమ్మా? చెప్పాలి, ఏం చేస్తారు? పడేస్తారా డస్ట్బిన్లో? ఊర్లలో తీసుకెళ్ళి ఆ కాలువలో పడేసేవారు. చీచి పడాను పనికిరాదు. అవి ఉంటే ఏం చేస్తున్నాయి? ఇల్లంతా పాడు చేస్తున్నాయి. దేవుడు ఎందు నిమిత్తమైతే వారిని తీసుకొని వచ్చాడు ఈ లోకానికి, దాన్ని చేయట్లే. అందుకని దేవుడు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు పూర్తిగా ఆయనకి పనికి రాని. కానీ క్రీస్తు యేసు కృప ద్వారా ఆ పనికి రాని చెత్తను ఆయన ఏం చేస్తున్నాడు? మార్చి, వారి స్వభావాన్ని మార్చి, వారి మనస్సును మార్చి, వారి ఆలోచనను మార్చి, శరీర సంబంధమైనటువంటి మనుషులుగా కాకుండా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలముగా, దేవుని శక్తితో నింపబడిన, క్రీస్తు రక్తముతో కడగబడిన పవిత్రమైనటువంటి మనుష్యులుగా, అంటే దైవ స్వరూపములోనికి వారిని మార్చి. అంటే ఇప్పుడు మనం అంత ఎవరమండి? మనం మారగలుగుతామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నా, ఎంత గొప్ప త్యాగం ఉన్నా, కొన్నిసార్లు ఒక చిన్న బాధ మనకైతే మనం ఏం చేస్తాం? మన విశ్వాసాన్ని పక్కన పెడతాం, మన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెడతాం, దేవుని పైన ఉన్న ప్రేమను పక్కన పెడతాం కదా, మన సాక్ష్యాలన్నీ పక్కన పెడతాం, మనకు నచ్చింది మనం చేస్తాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసుక్రీస్తు ఎలా నిలబడ్డాడో? మౌనంగా ఉన్నాడు. ఆయన పైన ఉమ్మి వేసినా, ఆయనను తిట్టినా, ఆయనను కొట్టినా, ఆయనను హింసించినా ఆయన ప్రతీకారం తీర్చుకోలే ఎవరి మీద. అంటే ఆ విధంగా నువ్వు మారాలంట. బ్రదర్, చాలా కష్టం, ఇది అయ్యేది కాదు, కానీ కావాలా? అమ్మా, నీ పిల్లలు ఏం ఆశపడతారు తెలుసా? మా డాడీ, మా మమ్మీ చాలా ప్రేమ గలవాళ్ళు. ఎంత ప్రేమ? చాలా ప్రేమ, ఎంతో ప్రేమ గలవాళ్ళు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా పరిగెత్తుకొని ఆ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఆ భయం నుంచి బయటికి వస్తారు. పెద్దగా అయిన తర్వాత కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు? తల్లి తండ్రి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ఆ ధైర్యము, ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. మళ్ళీ ఉంటుందా? నీ తల్లి లాంటి ప్రేమ, నీ తండ్రి లాంటి ప్రేమ ఇంకెవరైనా ఇస్తారా మీకు? ఇవ్వరు. అంటే నీ పిల్లలకి నువ్వు ఎలా ఉన్నావో, నీ దేవుడు మీకు అలాగ ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? మీ తరములకు నీవు అలా ఉండాలి. ఒక తల్లిలా, ఒక అన్నలాగా, ఒక చెల్లి, ఒక అక్క. ఇప్పుడు పక్కన ఉన్న ఎవరిని మనం ఓర్వం కదా, ద్వేషిస్తాం. అక్క లేదు, చెల్లె లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ ఎప్పుడైతే నువ్వు అలాంటి హృదయము కలిగి నువ్వు ఉంటావో నీవు ధన్యుడవు. ఆయన చిత్తము నీ పట్ల నెరవేరినట్లే. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు నీలో నుండి వెళ్ళిపోవాలా. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరాలి. అప్పుడు ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. అప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడవచ్చు, ధైర్యంగా మాట్లాడతావు. లేకపోతే నీకు ఆ ధైర్యం ఉండదు. నువ్వు ఎదిరించలేవు, నువ్వు పోరాడలేవు. ఇంకా ఎంతో కాలము నువ్వు ఆ బానిస జీవితాన్ని జీవించాలి. ఆ కరువు పోదు, ఆ వ్యాధి పోదు, ఆ ఇబ్బందులు పోవు, ఆ గొడవలు ఇబ్బందులు ఏమి పో. ఎందుకు? ఆ దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఏమంటున్నాయి తెలుసా? వీరు ఎప్పటికీ వీరు ఎదగొద్దు, వీరు అణగదొక్కబడాలి, వీరు పతనమైపోవాలి, అప్పుల పాలైపోవాలి. ఏం కావాలి వానికి? ఏం కావాలి? నీ నాశనము కావాలి. కానీ దేవునికి ఏం కావాలి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించి దేవుని బిడలుగా నిలబెట్టాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను వణికిపోతాడు. సాతాను నిన్ను చూసి భయపడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఒకవేళ ఆ విశ్వాసాన్ని నువ్వు ఒకవేళ పొందుకుంటే, ఈ శరీరానుసారమైన క్రియల్లో నుంచి నువ్వు బయటకు వస్తే, నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే నువ్వు దేవుని స్వరూపంలో మారుతావు. హల్లెలూయా.